చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో రిపీటెడ్గా ఒక డైలాగ్ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, సమావేశాలకు వెళ్ళినా, రౌడీలు తోక జాడిస్తే, గూండాలు తోక జాడిస్తే, ఇంకెవరైనా తోక జాడిస్తే తోక కత్తిరిస్తా. ఆయన చాలా రిపీటెడ్గా ఈ హెచ్చరిక చేస్తున్నారు. దీన్ని డైలాగ్ అనడం కంటే హెచ్చరిక అనొచ్చు. మరోవైపు నారా లోకేష్ ఆయన కూడా తోక జాడిస్తా అనే పదం, తోక జాడిస్తే తోక కత్తిరిస్తా అనే పదం వాడకపోయినా, చంద్రబాబు నాయుడు గారేమో తోక జాడిస్తే తోకలు కత్తిరిస్తా అని ఆయన అంటున్నారు. లోకేష్ ఏమో ఆ పదం వాడకపోయినా చట్ట ప్రకారం ఎవరిని వదిలేది లేదని, ఎలక్షన్ ముందేమో రెడ్ బుక్ అని చాలా గట్టిగా వార్నింగ్లు ఇచ్చుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడేంటంటే రెడ్ బుక్ అనేది కొంతమంది నిందితులకు సంబంధించింది, నేరస్తులకు సంబంధించింది, సమాజాన్ని వేధించే వాళ్లకు సంబంధించింది. అటువంటి వాళ్ళని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించక తప్పదు అనేది ఆయన చేస్తున్న హెచ్చరిక. సరే, ఎవరేం చెప్పినా దాని అర్థం అదే. తోకలు కత్తిరిస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటే కత్తిరి పట్టుకుని తిరగరు కదా, చట్ట ప్రకారమే ప్రభుత్వం వాళ్ళని శిక్షిస్తుందని దాని అర్థం. ఇలాంటి గట్టి హెచ్చరికలు చేస్తున్నా కూడా ఎందుకో సైకోల ఆగడాలు పూర్తిగా తగ్గినట్టయితే లేదు. పూర్తిగా తగ్గుతాయని ఆశించడం కరెక్ట్ కాదేమో, కానీ చెప్పుకోదగినట్టుగా కూడా తగ్గలేదేమో అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎంత భయంకరంగా తెగబడుతున్నారంటే, ఇంకా కొన్ని చోట్ల పోలీసుల్ని లెక్క చేయరు, పోలీసుల్ని ఎగబడి తోస్తారు, పోలీసుల్ని కొడతారు, కింద పడేస్తారు. ఎందుకు కింద పడేస్తారు అంటే, వాళ్ళ నాయకుడే బట్టలు ఇప్పదీస్తా, లేకపోతే గుమస్తాలు ఎక్కడున్నా పట్టుకొస్తా, సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తా, ఇలాంటి డైలాగులు వాళ్ళ నాయకులు కూడా అంటున్నాడు. కాబట్టి ఈ సైకోలు వాళ్ళని పడేస్తున్నారు, కొడుతున్నారు, వాళ్ళతో గొడవలు పడుతున్నారు. అఫ్కోర్స్ ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సోదరుడు కూడా ఒక కానిస్టేబుల్ను, ఒక పోలీస్ అధికారి ఒకరిని, ఎవరైనా పోలీసే కదా, చిన్నవాడైనా పెద్దాడైనా, అతన్ని కూడా చెంప దెబ్బ కొట్టాడు. ఆ వీడియో తిరుగుతోంది. ఏ పార్టీ అయినా ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ సైకాలజీ? మనకు కనపడడానికి టీడీపీ నుంచి ఒక మంత్రి సోదరుడు అల్లాడు కాబట్టి అది కూడా మనం మాట్లాడతాం. కానీ ఒక పార్టీ అదే పనిగా సైకిక్ చర్యలతోనే, సైకో యాక్టివిటీస్తోనే నడుస్తోంది అని అంటే దానికి కారణం ఎవరు అనేది ఒక చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంది. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇంక అంతే. ఆ నాయకుడు అలా ఉంటే వీళ్ళు అలా ఉంటారు. కాబట్టి దాని గురించి పెద్దగా అది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పేటెంట్, ఒక విజన్కి పేటెంట్, తెలుగుదేశం పార్టీ అనేది ఒక సంక్షేమానికి పేటెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి, ఫ్యాక్షన్కి, వీటికి పేటెంట్. వాటితో పాటు ఈ ఓదార్పులకి, పరామర్శలకు కూడా పేటెంట్ ఉంది ఆయనకి. ప్రతిదానికి పరామర్శే. సహజంగా ఎవరిని పరామర్శిస్తాం? తీవ్రంగా నష్టపోయి, లేకపోతే ఒక దారుణమైన ప్రమాదానికి గురయ్యి, లేకపోతే జీవితంలో ఒక కీలకమైన వ్యక్తిని కోల్పోయి, ఇలాంటి కొన్ని ఉపద్రవాలు వచ్చినప్పుడు బాగా నష్టపోయిన రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇటువంటి వాళ్ళని పరామర్శిస్తాం. నాయకులుగా, ప్రభుత్వ అధినేతలుగా వాళ్ళకి అది అవసరం కూడా. కానీ ఈయన పరామర్శించేది ఎవరిని? రేపల్లిలో గంజాయి బ్యాచ్ని,
ఆ సత్తెనపల్లి దగ్గర ఏదో ఊరు వెళ్ళి అక్కడ విగ్రహం పెట్టాడు కదా, అక్కడేమో బెట్టింగ్ కాసి చనిపోయిన సూసైడ్ చేసుకున్న వ్యక్తిని అనుకుంటా. అక్కడ నిన్న వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు. ఎందుకయ్యా ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు, లేకపోతే ఇంకొకరిని పరామర్శించారు? వంశీని, వల్లభనేని వంశీని, లేకపోతే కొడాలి నానిని, ఇట్లాంటి వాళ్ళని పరామర్శిస్తారు. ఏంటి వీళ్ళు చేసిన ఇదేంటి అని అంటే, ఏమైనా నష్టపోయారా? పోనీ ఎవరి వల్ల అయినా వీళ్ళకి నష్టం జరిగిందా? వీళ్ళు ఏమన్నా ప్రకృతి విలయానికి, ప్రకృతి ఉపద్రవాలకి ఏమన్నా వీళ్ళు దెబ్బతిన్నారా? ఏంటి వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? మహిళా ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆమెని అత్యంత నీచంగా, హేయంగా తిట్టింది ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయనకి చెల్లి వరుస అవుద్దంట. చెల్లి వరుస అయిన దాన్ని అంత దారుణమైన బూతు పదజాలంతో ఆయన ఎందుకు తిట్టాడు అనేది నాకు తెలియదు, కానీ నాకైతే ఒకటే అనిపించింది. శుభలేఖ ఇవ్వడానికి పసుపచ్చ చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం పసుపు చీర కట్టుకెళ్ళింది షర్మిల అన్నాడు ఆయన, సొంత చెల్లిని పట్టుకొని. ఇంకా ఈయన ఎలా అవుతాడు? ఈయనకు సొంత చెల్లి కూడా కాదు ప్రశాంత్ రెడ్డి, చెల్లి వరస అవుద్దంట. సొంత చెల్లికే దిక్కులేదు అక్కడికి, చెల్లి వరస అయ్యేదాన్ని వదులుతారా? ఆ మాటలు వింటే ఇప్పటికీ కూడా జుగుప్సాకరంగా అనిపిస్తాయి. ఆ మాటలు అన్న తర్వాత ఆమె ఎమ్మెల్యే కదా ఇప్పుడు, ఆమె అనుచరులు, సానుభూతి పరులు సారీ చెప్పమని వెళ్ళారు. ఆయన ఇంటి మీద, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు. నిజమే చేశారు. దాని మీద ఏదో కేసులైనా గొడవలేదు. వెళ్ళింది ఎవరు? మహిళలు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేడు. జగన్మోహన్ రెడ్డి నిన్న పరామర్శకి వెళ్ళాడు. ఏంటి వెళ్ళి ఎందుకు వెళ్ళావు? నువ్వు పరామర్శిస్తే ప్రశాంత్ రెడ్డిని పరామర్శించాలి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, మహిళా ఎమ్మెల్యేని పరామర్శించాలి. మా వాడు తప్పు చేశాడమ్మా, ఇట్లా అనకుండా ఉండాల్సిందని. లేదా కూర్చోవాలి, లేదా ఆమెకు సారీ ఆఫీసు, నువ్వు ఎక్కడి నుంచో ట్విట్టర్లో పెట్టు సారీ అని. అది చేయలేదు. చేయకుండా ఇక్కడికి వెళ్ళాడు. ఏం సిగ్నల్ ఏమి ఇవ్వదలుచుకున్నారు? పైగా అక్కడికి వెళ్తే వాళ్ళ అనుచరులు ఎవరైనా వస్తున్నారు, గొడవ చేస్తున్నారని పోలీసుల్ని పెడితే, ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి, నాకు 1000 మంది పోలీసులతో భద్రత కావాలని ఆయనే అడుగుతాడు. 600 మందినో 700 మందినో పెట్టింది ప్రభుత్వం, మమ్మల్ని అడ్డుకోవడాకని మళ్ళీ ఆయనే అంటాడు. అసలు ఈ డ్యూయల్ అది ఉంటుంది అపరిచితుడు సినిమాలో, ఈ రకమైన స్ప్లిట్ పర్సనాలిటీ అనాలా, లేకపోతే అలా బిహేవ్ చేస్తున్నారు అనాలి అర్థం కాదు. కానీ పొంతన ఉండదు. అడిగే డిమాండ్స్కి, చేసే ఆరోపణలకి పొంతన ఉండదు. ఎందుకు అంటున్నారు అనేది ఒకటి అర్థం కాని విషయం. మహిళలకి, మహిళా నేతలకి, మహిళా ఎమ్మెల్యేలకి ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు మీరు అనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజున భువనేశ్వరి గారి దగ్గర నుంచి ఈ రోజు ప్రశాంతి రెడ్డి వరకు మధ్యలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తిట్టిన వాళ్ళందరినీ నెత్తినెక్కించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆడవాళ్ళను తిట్టేవాళ్ళు ఆయనకి అత్యంత ఆప్తులు. ఆడవాళ్ళని బూతులు తిట్టేవాళ్ళు, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు ఆయనకు అవసరము, లేకపోతే ఆయన పార్టీలో వాళ్లే కీలకమైన వ్యక్తులు. అందుకని ఇష్టారాజ్యంగా వాళ్ళని నెత్తిరెక్కించుకుంటాడు, వాళ్ళని పరామర్శిస్తాడు, వాళ్ళని ఓదారుస్తాడు, ఏదేదో చేస్తాడు. అది ఒక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్ట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకసారి ఎలక్షన్ క్యాంపెయిన్లో మిథున్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇచ్చినప్పుడు మొన్నటి
ఎన్నికల్లో 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి మిథున్ రెడ్డి భుజం మీద ఇట్లా చేసి దగ్గరికి లాక్కొని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, తమ్ముడు లేడు అనే లోటు నాకు చాలా ఫీల్ అవుతూ ఉంటాను. నాకు తోడబుట్టిన తమ్ముడు లేడని. చెల్లి ఉంది, ఆ చెల్లి సరిపోదంట, తమ్ముడు కావాలంట. తోడబుట్టిన తమ్ముడు లేడని చాలా బాధపడుతుంటాను నేను. కానీ మిథున్ రెడ్డిని చూస్తే నాకు ఆ లోటు తీరిపోతూ ఉంటుంది అని చెప్పాడు ఒకసారి. ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంది, లైవ్లోనే ఉంది ఆ వీడియో. బాగానే నాకు మిథున్ రెడ్డిని చూస్తే ఆ లోటు తీరిపోద్ది అన్నాడు. మరి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు కదా ఇప్పుడు, ఆయన్ని పరామర్శించలేదే వెళ్ళి? పాపం వాళ్ళ నాన్న ఆ వయసులో పోయాడు, ఈడ్చుకుంటూ వెళ్ళి నేను ఏడ్చుకుంటాను అట్లా ఈడ్చుకుంటూ అంటున్నా. అంటే ఏజ్ మీద పడడం వల్ల కాళ్ళు స్పీడ్గా నడవలేరు కదా యువకుల్లాగా, అట్లా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి బాధపడుతూ ఏదో మాట్లాడాడు, తిట్టాడు ఎవరినో, అది వేరే విషయం. కానీ నువ్వెందుకు వెళ్ళలేదు? ధనంజయ రెడ్డిని పరాకరించలేదు, జైలుకి వెళ్ళలేదు. కృష్ణమోహన్ అన్నని పలకరించలేదు. మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి అన్న భాస్కర్ అన్న అంటివి. భాస్కర్ రెడ్డిని పలకరించకపోతివి. ఇంకా వాళ్ళతో పాటు ఇంకో 10 మంది దాకా ఉన్నారు జైళ్లలో. రాజకేశ్వరెడ్డి అన్న ఏడబోయా రాజకేశ్వరెడ్డి అన్న, ఇంకా చాలామంది. లిక్కర్ స్కామ్లో, లిక్కర్ కేసులో దర్యాప్తును ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళిన ఎవరిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు, ఎందుకు ములాఖత్ పెట్టుకోలేదు, ఎందుకు జైలుకి వెళ్ళి వాళ్ళని ఓదార్చలేదు, వాళ్ళకు ధైర్యం చెప్పలేదు? సింపుల్ లాజిక్, మై సింపుల్ లాజిక్ టు నైట్. క్వాడ్జి గనుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో కేసుల్లోనో జైలుకి వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తవి, పలకరిస్తవి, భరోసా ఇస్తవి. అదేదో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులోనో లేకపోతే ఇంకా ప్రభుత్వ భూముల ఆక్రమణ కేసులోనో జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శిస్తవి, పలకరిస్తవి, భరోసా ఇస్తవి. ఇంకా చాలా మందిని ఇలా చేస్తవి. నా సొంత తమ్ముడు అంటివే, తమ్ముడు లేని లోటు తీరుస్తున్నాడంటివే మిథున్ రెడ్డిని. మరి ఎందుకు మిథున్ రెడ్డిని ఎందుకు పలకరించలేదు? లిక్కర్ స్కామ్లో ఉన్నాడనా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో కూడా ఉంటే కూడా వెళ్ళి పలకరించి పరామర్శించి భరోసా ఇచ్చేస్తవి. మరి లిక్కర్ స్కామ్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నని ఎందుకు పలకరించలేదు, పరామర్శించలేదు, భరోసా ఇవ్వలేదు? ధనంజయ్ అన్న తలలో నాలుకల అన్నీ తానే, కళ్ళు ముక్కు చెవులు అన్నీ తానే నడిపినాడే ప్రభుత్వంలో. ధనంజయ్ అన్న ఏం పాపం చేసినాడు? ఎందుకు పాపం ఆయన లిక్కర్ స్కామ్లో ఉన్నాడన్న ఆయన్ని చేయలేదు? కృష్ణమోహన్ రెడ్డిని ఓఎస్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, మొత్తం సర్వం తానై నీకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు తానే చూసినాడు కదా. పాపం జైల్లో ఉన్నాడు కదా. పాపం అంటే నేను జైల్లో ఉన్న దీన్ని పాపం అంటే నాకు చేసిన పనుల గురించి నేను అంటలా. వాళ్ళేమీ తప్పు చేశారు, నువ్వెందుకు వాళ్ళని కనీసం ఇది చేయలేదు, పలకరించట్లేదు? అంటే వాళ్ళు నీ పరామర్శకి, నీ పలకరింపుకి వాళ్ళు అర్హులు కారా? లేకపోతే వాళ్ళని పలకరించే అర్హత నీకు లేదా? లేకపోతే ఈ పలకరింపులకు వెళ్తే ఆ లిక్కర్ కంపు ఆల్రెడీ అంటుకుంది, ఆ లిక్కర్ కంపు ఇక పూర్తిగా అంటుకుంటుందనే? ఏంటి దీంట్లో లాజిక్ ఏంటి? ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళని పలకరిస్తున్నావు, పరామర్శిస్తున్నావు, భరోసా ఇస్తున్నావు, ఓదారుస్తున్నావు. వివిధ కేసుల్లో, స్కాముల్లో లేకపోతే రకరకాల దొమ్మిల్లో పాల్గొని జైలులో ఉన్న వాళ్ళని పలకరిస్తున్నావు, పరామర్శిస్తున్నావు, భరోసా ఇస్తున్నావు, ఓదారు. వివిధ కార్యక్రమాల్లోనూ వివిధ దాడులకు పాల్పడుతున్న వాళ్ళు, వివిధ కేసుల్లో ఉన్న వాళ్ళను, లేకపోతే మహిళల్ని తిడుతున్న వాళ్ళను, దాడులు చేస్తున్న వాళ్ళను, వీళ్ళని పలకరిస్తున్న, పరామర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో ఇరుక్కుని జైలులో ఉన్న అత్యంత ఆప్తుల జోలికి ఎందుకు వెళ్ళడం లేదు?
వాళ్ళని ఎందుకు పరామర్శించడం లేదనేది ఇవాళ మన డిబేట్ అంశం. ఈ డిబేట్లో మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు ఉన్నారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు కూడా మనతో గెస్ట్గా ఇవాళ ఈ చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సత్యమూర్తి గారు, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి, వల్లభనేని వంశీ గారిని జైలుకి వెళ్ళి ఓదార్చడానికో ధైర్యం చెప్పడానికి వాటెవర్ ఏదైనా అదే కదా, ఎవరు వెళ్ళినా అందుకే కదా ములాఖాత్ పెట్టు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ కేసుల్లో ఉన్న వాళ్ళని ఎందుకు టచ్ చేయట్లేదు వెళ్ళి? ఇది అంటే స్ట్రైట్గానే మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే లిక్కర్ కేసులో దాదాపు అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తున్నాయి. అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే అది ఎస్టాబ్లిష్ అయినట్టు అని అనుకుంటున్నాడు. ఆయన ఎలాగోపోయినా ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకేం చెప్తాడు? ఈయన కనపడంగానే వాళ్ళు ఏమంటారు? నీ వల్ల మాకు ఈ గతి పట్టింది అని అంటారు కదా. ఒక ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కూడా గవర్నమెంట్ ఆఫీసరే కదా. అవును. వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి పైగా అందరూ కలిసి ఉంటున్నారు, ఒకే దగ్గర ఉంటున్నారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కూడా అక్కడే ఉంటున్నాడు. రాజ్ కసిరెడ్డి ఇస్ ది కింగ్ పిన్ అనేది అందరికీ తెలుసు. మంచి కసి మీద కూడా ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే మరి అందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని పరామర్శించాలి. ములాఖాతులో ఒక్కొక్క రిమాండ్ ఖైదీకి ఒక్కొక్కసారి వెళ్ళి కలవాలి. అందరినీ పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి వీలు లేదు. అంటే అక్కడ దాదాపుగా 11 మందో 12 మందో ఉన్నారు. 12 మందిని 12 సార్లు వెళ్ళి ములాఖాతులో కలవాలి. ఒక్కసారి కలవడానికి వీలు లేదు. ఇప్పుడు అడగచ్చు, అలా వెళ్ళాలంటే కొన్ని రోజుల పాటు బెంగళూరుకు దూరంగా ఉండటం ఒకటేను. మీరు ఏముందండి 12 సార్లే కదా, పాపం అందరూ వాళ్లే కదా, మీరు వెళ్ళి పరామర్శించి రావచ్చు కదా. 12 సార్లు అయితే ఉంది, 24 సార్లు అయితే ఉందని మీరు అనొచ్చు. కానీ ఒక్కొక్కసారి పర్యటనకు వెళ్ళినప్పుడు ఖర్చు తడిసి మోపిడవుతున్నది. ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ కార్యకర్తలను మొబిలైజ్ చేయటం, వాళ్ళేమో ఊరికే రావట్లేదు ఫ్రీగా, వాళ్ళకేదో కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తున్నది. దాన్ని స్థానిక నాయకులు పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే చాలా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తూ ఉంటే సగం సెంట్రల్ పార్టీ నుంచి పంపిస్తూ ఉన్నారు. 50-50కి వచ్చారు ఇప్పటికి ఖర్చుల్లో. అంటే వాళ్ళు లోకల్ నాయకులు వీళ్ళని తీసుకునే పరిస్థితుల్లో లేరు, భరించే పరిస్థితుల్లో లేరు. అందుకని జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి 12 సార్లు వెళ్ళాలి కాబట్టి కొంచెం సంశయిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫేస్ చేయడం కూడా ఇబ్బందే. అంత మొత్తం డబ్బులన్నీ వచ్చింది నీకు కదన్నా, మరి నువ్వేమో బయట తిరుగుతున్నావన్నా, మేమందరం లోపల ఉన్నావన్నా అని అడిగితే ఏం సమాధానం చెప్పి మొహం చెల్లదు కదా. కలిసి ఉన్నారా అంటారా ఏంటి వాళ్ళు? ఆ తర్వాత నెక్స్ట్ అదే అంటారు, అన్న ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతారు. దానికి ఈయన దగ్గర సమాధానం లేదు. అందుకని బహుశా రాజమండ్రి వెళ్ళట్లేదేమో. రాజమండ్రికి కూడా ఏదో ప్లాన్ చేస్తున్నాడని విన్నాను, మరి ఎప్పుడు అది కన్ఫర్మ్ అవుతుందో తెలీదు. నిన్నైతే ప్రసన్న కుమార్ రెడ్డిని చేసిన తర్వాత వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయారు. సరే, ఎనీవే, వినూషారెడ్డి గారు నమస్తే అండి. వినూషారెడ్డి గారు, మహిళల మీద దాడులు చేసే వాళ్ళని, మహిళల్ని తిట్టే వాళ్ళని, నిన్న కూడా అదే కదా ప్రశాంతి రెడ్డి గారిని చాలా అత్యంత నీచంగా దుర్భాషలాడిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెళ్ళి పలకరించినారు. ఏదో ఆయన మీద దాడి జరిగింది వాళ్ళ ఇంటి మీద, ఆయన లేడులే అప్పుడు, వాళ్ళు వెళ్ళి గొడవ చేసినప్పుడు, అయినా కూడా ఏదో జరిగిపోయినట్టుగా వెళ్ళారు. సరే, వెళ్తే వెళ్ళారు, దాన్ని సమర్థించవచ్చా? ఎందుకు వాటి మీద ఉన్న శ్రద్ధ మరి లిక్కర్ కేసులో జైలులో ఉన్న వాళ్ళని ఎందుకు పలకరించలేకపోతున్నారు? విజయ్ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లోని పెద్దలకి శుభ సాయంత్రం. నమస్తే అండి.
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పలకరిస్తున్నారు, కొంతమందిని ఎందుకు పలకరించట్లేదు, అది ఆయన పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. కానీ రాజకీయాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరినైనా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా వేరే ఇప్పుడు మిగతా రాష్ట్రాలు తీసుకోండి, తేజస్వి యాదవ్ గాని అఖిలేష్ యాదవ్ గారు గాని, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి చిన్న కార్యక్రమాలు చేసినా కూడా డెఫినెట్ గా ప్రజలు గమనిస్తారు. మీరు అనింది కరెక్ట్ పాయింటే గానీ, మీరు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు అని మొదలు పెట్టారు. నేనైతే ఏం అడగాలనుకుంటున్నానంటే, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళని కాదు, ఈ లిక్కర్, ఈ చీప్ లిక్కర్ తయారు చేయడం వల్ల చాలా మంది చనిపోయారు. వికే గారు, ఒకేసారి జగ్గయ్యగూడెంలో కల్తీ లిక్కర్ తాగి దగ్గర దగ్గర 18 నుంచి 20 మంది దాకా చనిపోయారు. మరి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి కదా. మీరు ఇందాక కొన్ని సంఘటనలు చెప్తూ బెట్టింగ్ యాప్లు అటువంటి మానసిక సంక్షోభానికి గురై ఎవరు కూడా చనిపోకూడదు, నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. వాళ్ళని పరామర్శించారు సరే, మీ ప్రభుత్వము మీరు వచ్చాక మీరు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ తీసుకొని ఆ కల్తీ మద్యం తాగి చాలా మంది చనిపోయారు, అవునా కాదా? చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. నేను చెప్పినట్లు జగ్గయ్యగూడెంలోనే ఒకే రోజు చాలా మంది చనిపోయారు. మరి అప్పుడు పరామర్శించలేదు జంగారెడ్డిగూడెంలో, ఇప్పుడు కూడా పరామర్శించలేదు స్వయానా ఇంటికి వెళ్ళి. సరే, అది పక్కన పెట్టండి. లాస్ట్ టైం కాంట్రాక్టర్లు మీరు ఈ ఫాలో అవ్వండి ఒకసారి. పాపం బిల్లులు చెల్లింపులు జరగక చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు. మీరు మొత్తం రాయలసీమ కోస్ట్ అటువైపు తీసుకున్నారు అనుకోండి, లేదా ప్రభుత్వ హయాంలో వాళ్ళ కక్ష సాధింపులు వాటన్నింటి వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు. ఈ రోజే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళ ఎమ్మెల్సీ ఎవరైతే అప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ సొంత డ్రైవర్ దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ కారులో చేశారు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? లేదు. వాళ్ళు అట్లాంటి పరామర్శలు అలాంటివి ఏమి ఇచ్చారు. ఈ రోజు ఏం మెసేజ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు మద్యం తాగి వాళ్ళ పాలసీ వల్ల చనిపోయినా పరామర్శించరు, లేకపోతే అప్పుడు సరిగ్గా చెల్లింపులు జరగకపోయినా వాళ్ళని పరామర్శించరు. వాళ్ళ సొంత నేతలు హత్య చేసినట్టే కదండి దళితులు డ్రైవర్ని, పాపము వాళ్ళను పరామర్శించరు. కానీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు అంటున్నానంటే, ఎమ్మెల్యే అంటే డెఫినెట్ గా వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకు సొసైటీలో గౌరవము, కొంచెం గన్మెన్లు వాళ్ళందరూ ఉంటారండి. వాళ్ళనే దుర్భాషలు ఆడేంత ధైర్యం అపోజిషన్ లో ఉండే వాళ్ళకు ఎలా వచ్చింది వికే గారు? అంటే మీరు ఇందాక అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారా అంటే, ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు అక్కడ లోకల్లో ఉన్నప్పుడు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కదా. ఆ లాంగ్వేజ్ కూడా నేను రిపీట్ చేయాలని అనుకోవట్లేదు. సరే, మీరు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఫస్ట్ అడగాల్సింది ఏంటి? ఎందుకయ్యా నువ్వు ప్రశాంత్ గారిని అలా మాట్లాడావని అడిగారా? అది ఎందుకు అడగలేదు? ఎందుకు పరామర్శించారు? వాళ్ళ ఇంటికి వచ్చారు, ఇంతమంది వచ్చారు, ప్రసన్న కుమార్ రెడ్డి ఆ టైంలో ఉంటే హత్య చేస్తారు. ఏం మాట్లాడుతున్నారు వికే గారు? ఎందుకు జరిగింది అనేది ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు ఆ గొడవ ఎందుకు జరిగింది? ఆయన దుర్భాషలాడారు. ఒకటే ఒక క్వశ్చన్, ఆయన ప్రశాంతి గారిని అంత అసభ్యకరంగా మాట్లాడుకుంటుంటే ఎవరు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళుండే వాళ్ళు కాదు. సో మరి మన ఇంట్లో ఒక పిల్లవాడు, అది కొడుకు ఎవరైనా సరే, పక్కన స్కూల్లో ఒక పిల్లవాడిని కొట్టి వచ్చాడు అనుకోండి, వాళ్ళు తిరిగి టీచర్ కొట్టింది అనుకోండి, మీరు టీచర్ని పోయి దండిస్తారా? లేకపోతే మీ అబ్బాయిని అడుగుతారా, నువ్వు ఎందుకు పక్క అబ్బాయిని కొట్టావు, లేదా పక్క వాళ్ళ దొంగతనం చేశావని? నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడం కాదు, ఆడవాళ్ళను ఎందుకు అలా విమర్శించావని ప్రశ్న అడిగారు ఆయన? ప్రశ్న అడగరు వికే గారు. ఈ రోజు కాదు, మీరు లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మహిళల్నే కాదు, టీడీపీ నేతల్ని, జనసేన నేతల్ని, బీజేపీ నేతల్ని, అసలు ఎవరిని ఎంత అసభ్యకరంగా మాట్లాడారంటే, ప్రజలు టీవీ ఛానళ్లలో మళ్ళీ రిపీటెడ్ గా ప్లే అయ్యేవి. కొంతమంది టీవీ అంటే కొన్ని సినిమాలు అంత సక్సెస్ఫుల్ కాని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని ఆఖరికి టీవీలలో ఛానళ్లలో కట్టేసేవాళ్ళు అటువంటి బిట్స్ వస్తుంటే. అదంతా వాళ్ళ వ్యవహార శైలి వికే గారు. గత ప్రభుత్వం ఓడిపోవడంలో మేజర్ రోల్ ఇది కూడా ఒకటి ఇష్టరాజ్యంగా మహిళలను మాట్లాడడం, అది అధికారంలో ఉన్న వాళ్ళనైనా అపోజిషన్ లో ఉన్న వాళ్ళనైనా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోకపోవడం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఐ థింక్ తిరుపతిలో అనుకుంటా టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి భారతి గారిని వ్యక్తిగతంగా దూషించాడు. ఏం చేశారండి నెక్స్ట్? ఐ థింక్ విత్ ఇన్ సేమ్ డే సస్పెండ్ చేశారు. అవునా కదా వికే గారు? సేమ్ డే, అదే నేను చెప్తున్నా. సపోజ్ పొద్దున చేశారనుకోండి అటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఈవినింగ్ కల్లా సస్పెండ్ చేశారు.
నేను ఏమడుగుతున్నానంటే సస్పెండ్ కాదు, గత ప్రభుత్వ అదే టైంలో రోజు నైట్ రిమాండ్ అయ్యారు. బహిష్కరించారు. అరెస్ట్ రిమాండ్ కూడా చేశారు. కానీ మీరు ఎన్నిసార్లు మీ పార్టీలో బయటకు వచ్చి అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ ఫెయిల్డ్ సినీ యాక్ట్రెస్లు, సీరియల్ ఆర్టిస్టులు మాట్లాడినప్పుడు కంట్రోల్ చేశారా అండి? అసలు అటువంటి భాషని ప్రజలు కంట్రోల్ చేశారు. వీళ్ళు చేసే ప్రతి బిహేవియర్ ని ప్రజలు బుద్ధి చెప్పారు. వికే గారు, రాజకీయాలు అన్నాక ఒక సంస్కారం ఉండాలి. టీడీపీ వాళ్ళు ఆ వ్యక్తిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేశారు. ఇంకా భారతీయ జనతా పార్టీలో అయితే కొంతమంది ఇంత దూరం కూడా పోలేదు. అంటే వేరే వాళ్ళను కొంచెం హట్ అయిన ఫీలింగ్స్ ఉన్నా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2019 లో చాలా మందికి అంటే ఎక్కువ మితిమీరి మాట్లాడిన వాళ్ళకి టికెట్లు కూడా ఇవ్వలేదు, పార్టీలో పక్కన పెట్టారు. ఇలా మనం ఉన్నాం కాబట్టి ప్రజలు మనల్ని చాలా కాలం ఆదరిస్తారు. పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఓకే అండి, మీరు అన్నవన్నీ ఓకే. మీరు ఇవాళ ఈ డిబేట్ యొక్క ప్రోమో చూస్తే, ప్రోమో ఫస్ట్ లైనే తమరి పరామర్శలు బాధితులుగా నేరస్తులుగా జగన్ రెడ్డి అని. ఆయన పరామర్శలు బాధితులకు ఉండవు, నేరస్తులకే ఉంటాయి. అందులో రెండో ఇదే లేదు, దాని గురించి చర్చ అనవసరం. ఆయన బాధితుల తరపున మాట్లాడతాడు అనుకోవడం అనేది అది అమాయకత్వం, మన ఇదవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, వెళ్తున్నాడు, మహిళలు తిట్టిన వాళ్ళందరినీ పరామర్శించాడు. బహుశా మరి అది నా స్టైల్లోనే మీరు కూడా ఉన్నారు. ఎందుకంటే షర్మిల గారు తిందా చెప్పా కదా నేను, ఆమె ఏమిటో వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి ఎల్లో శారీ కట్టుకొని అనుకోకుండా కట్టుకుంటారండి లేడీస్ అన్న తర్వాత. మీకు ఎల్లో శారీస్ లేవా అండి? మీకు అన్ని కాషాయ శారీసే ఉన్నాయా? సాఫ్రన్ కలర్ శారీస్ ఉన్నాయా వినోష్ రెడ్డి గారు? ఎల్లో శారీస్ లేవా? రెడ్ కలర్ శారీస్ లేవా? లేకపోతే గ్రీన్ కలర్ శారీ? ఇప్పుడు ఏంటది సమ్ బ్లూ. వికే గారు, నాకు కట్ అయిపోయింది మీ ఫీడ్. ఐ థింక్ మీ వాళ్ళు కట్ చేశారు. ఇప్పుడు వినిపిస్తుంది. రకరకాల శారీస్ ఉంటాయి, రకరకాల కలర్స్ వాడతాం మన కాస్ట్యూమ్స్ కి. అలాంటిది షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆమె ఎల్లో శారీ ఉంది ఆ రోజు, కావాలని కట్టుకెళ్ళిందని ఎవరన్నా అనొచ్చా? ఎంత బుద్ధిహీనత, ఎంత అది నీచత్వం అది. అలాంటిది ఆయన చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి, ఇప్పుడు కరెక్ట్ వర్డ్ వచ్చింది, ఇంప్రెస్ చేయడానికి ఎల్లో శారీ కట్టుకెళ్ళింది షర్మిల అన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా నా స్టైల్లోనే వెళ్తున్నారని శభాష్ అనడానికి వెళ్తున్నాడా అనేది నాకు డౌట్. ఎనీవే, సో అలా ఎందుకు వెళ్తున్నాడు, ఏంటి సైకాలజీ ఏంటి? అలా వెళ్ళిన వాడు లిక్కర్ స్కామ్లో తమ్ముళ్ళు అన్నలు జైల్లో ఉంటే వాళ్ళని ఎందుకు పలకరించట్లేదు? బాలకోట గారు నమస్తే. నమస్తే సార్. ఈ పరామర్శల పరమార్థం ఏమనిపిస్తుంది? కొందరిని పరామర్శించి ఆ లిక్కర్ వాళ్ళని వదిలేసి, పాపం గాలికి వదిలేసి వాళ్ళు ఎంత మదన పడుతున్నారో లోపలుండి, ఆయన రాలేదని పలకరించలేదని ఉంటది కదా బాధ ఎంతైనా. ఈయనేమో ఆడాళ్ళని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నాడు ఈయన. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మీరు పదే పదే అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. పదే సరే. ఈ లెక్కర్లో ఉన్న 12 మంది ముద్దాయిలని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శకు వెళ్ళటం లేదు? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళి తీరుతారు. ఎందుకంటే ఆయనకి ఇష్టులని, ఆయన ఆప్తులని, దొంగలైనా దొరలైనా గౌరవించడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన మొదటి విద్య. ఇప్పుడు మీరు డిబేట్గా పెట్టారు కాబట్టి రేపే బయలుదేరతాడు. మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాడు, కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాడు, ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్తాడు, అందరినీ పరామర్శిస్తాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాగుంది, నేను డిబేట్ పెట్టాను కాబట్టి వెళ్తాడు ఆయన. అనవసరంగా ఏదో చేతులు లేని వ్యక్తికి నువ్వులు తినడం నేర్పినట్టుందా నేను? అందుకని మీరు మనం ఏం చేయాలంటే, అసలు బాధితులు అంటే ఎవరో, నాయకులు ఏ బాధితులను పరామర్శించాలి అంటే ఆయా నేరారోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్న బాధితులను పరామర్శిస్తారా,
లేదా ప్రభుత్వ బారిన పడ్డ ఏ డాక్టర్ సుధాకరో, డ్రైవర్ సుబ్రహ్మణ్యమో, లేదంటే చీలి సింగయ్యో ఇటువంటి బాధితులు పరామర్శిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తులండి. ఆయన కారణంగా జైలుకి వెళ్ళిన విషయం అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసండి. ఈయన వాళ్ళని పరామర్శించకపోతే రేపటి భవిష్యత్తు ఏమిటి? కాకపోతే ఒక విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఈ రాజకీయాలలో రాజకీయ ప్రజాప్రతినిధులు ఖద్దరు బట్టలు ఎప్పుడైతే వదిలేశారో రాజకీయ విలువలు చచ్చిపోయినాయి, రాజకీయాలు గాడి తప్పినాయి. మీరు ఇందాక అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు ప్రశాంతి రెడ్డి, అంటే చెల్లెల్ని తిట్టాడు ఆయన. షర్మిలారెడ్డి గారి యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారిని తిట్టారు. అంటే అన్నా చెల్లెల్లో మాట్లాడకూడదు, అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు పాలు దాగి బంధుత్వం కలిగిన వాళ్ళు కూడా ఇలా బరి తెగించి తిట్టుకుంటుంటే నేను అడుగుతున్నా వెంకటకృష్ణ గారు, అసలు దీన్ని ఎందుకు చర్చించాలి? వాళ్ళ అన్నా చెల్లెళ్ళ మధ్య చర్చ. అమరావతిని వేసల రాజధాని అంటే మమ్మల్ని అందరినీ వేసల రాజధాని అని అన్నారు, అది బాధాకరం. ఓ దుర్మార్గమైన వైఖరి. సోషల్ మీడియాలో ఆయా రాజకీయ పార్టీలో ఉన్న మహిళలకు పేర్లు పెట్టారు, వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టారు, అది చర్చ. ప్రశాంత్ రెడ్డి గారిని చర్య తీసుకోమని చెప్పండి. ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదు? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, వాళ్ళేమన్నా మీలాంటి నాలంటే రాదు కదా సార్. ఇవన్నీ ప్రశ్నలే. అంటే నేను ఇప్పుడు వాతావరణం ఎంత కలుషితం అయిపోయిందంటే వెంకటకృష్ణ గారు, పాలకుండలో విషం జిమ్మినట్టుగా అసలు ఎవడూ లెక్క చేయట్లా చంద్రబాబు నాయుడు గారని కత్తిరింపు మాటలను కూడా. నిన్న చూశాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో, వరుసగా పేర్లు ప్రకటించి ఏది విత్తావో అదే మొక్క అవుతుంది, ఆ మొక్కే చెట్టు అవుతుంది, చక్రవడ్డీతో చెల్లిస్తాం చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నాడు. అసలు విత్తిందే విత్తనాలు ఆయన. ఇప్పుడు ఈ మద్యం విత్తనం విత్తిందే ఆయన, అది చెట్టు అయ్యింది, అది సిఐడి కేసు అయ్యింది. భూ కబ్జాలు ఇచ్చిందే ఆయన, ఇసుక కుంభకోణం ఇచ్చిందే ఆయన, ఆ కాదంబరిని బాంబే నుంచి తెచ్చిందే ఆయన. సంజయ్ శాఖ ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ మీద తరగతులు పెట్టిస్తామని 2 కోట్ల రూపాయలు అవకాశం ఇచ్చిందే ఆయన. సుప్రీంకోర్టు చెప్పింది సంజయ్ని 3 వారాల్లో వదిలిపోమని, చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. అంటే నేరాలకు విత్తనాలు విత్తిన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎలాంటి విత్తనాలు నెట్టలేదు, దీనికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని మాట్లాడుతున్నారంటే ఇంక ఏం చెప్పారు ఈ రాజకీయాలని? ఈ రోజున 12 మంది సిట్టు విచారణ చేసి లోపలేస్తే చంద్రబాబు నాయుడు గారు కట్టుకథలు, ఎల్లో మీడియా అల్లిబిల్లి కథలు, అసలు మద్యమే జరగలేదు, అక్రమే జరగలేదని ప్రత్యక్షంగా పేపర్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఫోటో బొమ్మలో కార్టూన్లు వేసి మరి శేషాలు చంద్రబాబు నాయుడు గారు సంకలు పెట్టి కార్టూన్లు వేస్తున్నారు. నాడు వైఎస్ వివేకానంద రెడ్డి చంపినప్పుడు కనుక చేతి కత్తిచ్చినట్టుగా చట్టం ఏం చేస్తుందని అడుగుతున్నా నేను. అంటే వాటి మీద పరిష్కారాలు ఉండవా? 11 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దొరికినాయి, ఇంకెన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. మీకు ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారి సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి గారు పదే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాడు. మీరు ఈ నోట్ల కట్టల్లో మా భాగం లేదా వెంకటకృష్ణ గారు? వెళ్ళి తీసుకోండి. ఏదో బ్యాంకులో పెట్టమన్నారంట జడ్జి గారు, బ్యాంకులో పెట్టి డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నారంట జడ్జి గారు. మీరు వెళ్ళి తీసుకోండి మీ మాట. కాదండి, తప్పే ఉందండి, తీసుకోండి. ఉండాలి కదండి, తప్పే ఉందండి, తీసుకోండి. వాళ్ళు అసలే బాగుంటున్నారు, 12 కోట్లు ఉండాల్సింది 11 ఉన్నాయని. మమ్మల్ని ఏమో త్రిపులాన్ని అరెస్ట్ చేయటానికి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటానికి, లేదా దౌర్జన్యకాండకి ఎస్సీ ఎస్టీ పోలీస్ ఆఫీసర్లే వాడతారా? మీరేమో మూటలు కట్టుకొని గుర్రాల మీద 1000 కోట్ల రూపాయలు. అందరు రెడ్డి రాజులే, వీళ్ళంతా మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి వాసుదేవరెడ్డి వరకు అందరూ రెడ్డి రాజులే కదా, ఇంకో సామాజిక వర్గమే లేదుగా ఇందులో. ఇదేనా ఆయన చెప్పిన నా ఎస్సీ నా ఎస్టీ సూత్రం? అంటే డబ్బులు వచ్చే వ్యవహారం కదా ఇది. కార్యక్రమాలు ఇది డబ్బులు వచ్చే వ్యవహారం కాబట్టి వాళ్ళు ఉంటారు.
ఇది ఎక్కడన్నా వాడుకునే వ్యవహారం లేకపోతే ఆడుకునే వ్యవహారం లేకపోతే ఇంకేమన్నా ఉంటే మీరు ఉంటారు. అది తెలిసిందే కదా. సామాజిక న్యాయం జగన్ రెడ్డి గారు సామాజిక న్యాయం. ఒక్క నిమిషం బాలకోటే గారు, మాకు ఒక్క నిమిషం. ఒక్క మాట మా గ్రామాల్లో ఒక మాట ఉంది. మా గ్రామాల్లో ఒక మాట ఉంది, తెగిరిసినోడికి తెడ్డే లింగమంట. అవును, జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణతో పట్టు చిక్కడంతో ఆయన తెగిరిచాడండి. నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడతాడు, రేపు మాట్లాడతాడు, చూసుకుందాం అంటాడు, కోసుకుందాం అంటాడు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుతో కొట్టాడు, ఆ పక్ష కలుపులో పెట్టుకున్నాడు. ఏదన్నా పెట్ట కథలు అన్ని కథలు చెప్తాడు. మరి కూటమి ప్రభుత్వం వీటన్నిటి పట్ల ఎలా అప్రమత్తంగా ఉంటుందో చూడాలి. అయితే రాజేష్ గారు నమస్తే. సో ఎందుకంటే మిమ్మల్ని ఇప్పటిదాకా వెయిట్ చేయించింది, ఎందుకంటే మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. ఓకేనా? ఓకే, కొంచెం ఆడియో రేజ్ చేయండి అమ్మా. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఓదార్పులు చేయడం వేరు, ఎవరికో ఏదైనా కష్టం వస్తేనో నష్టం వస్తేనో గాయం కలిగితేనో లేకపోతే ఇంకేదైనా కుటుంబం గాయపడితే, కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చూస్తున్న ఓదార్పులు వేరు. ఇది ఒక డిఫరెంట్ ఇది. ఎవరైతే జనాన్ని వేధిస్తాడో వాడిని ఓదారుస్తున్నాడు వెళ్ళి, ఎవడైతే జనాన్ని ఇబ్బందులు పెడతాడో వాడికి పలకరింపులు. ఇది మరి శభాష్ అంటున్నాడో లోపలికి వెళ్ళి మనకు తెలియదు, పేరుకి పరామర్శ చేస్తా లోపలికి వెళ్ళాక భుజం తట్టి శభాష్ అంటున్నాడేమో. ఐ డోంట్ నో, మీకు తెలిసి ఉండాలి, కొన్నాళ్ళు అక్కడ కూడా చూసి వచ్చారు కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు ధనంజయ అన్నని, కృష్ణమోహన్ అన్నని, మిథున్ రెడ్డి అన్నని, లేకపోతే మిథున్ రెడ్డి తమ్ముళ్ళే అన్నగాదు, చెవిరెడ్డి భాస్కర్ అన్నని, లేకపోతే ఇంకా చాలా మంది తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? ఆ ప్రెమిసెస్ ఆ చుట్టుపక్కల కూడా ఎందుకు వెళ్ళడం లేదు? వీళ్ళందరూ చుట్టూ తిరిగి ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ ఇలాంటి వాళ్ళందరినీ పరామర్శించి ఇక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? సార్ వికే గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్తే అండి, హృదయపూర్వక నమస్కారాలండి. సార్ ఇప్పుడు మీరు చెప్పారండి, ఇప్పుడు జనరల్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డినో లేకపోతే మరొకనో ఈయన వెళ్ళి పరామర్శించినప్పుడు ఆ కేసులో ఈయన లేడండి. కానీ ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న లిక్కర్ కేసు ఏదైతే ఉందో దీనికి మెయిన్ సూత్రధారి, పాత్రధారులు అంటే వాళ్ళు కానీ సూత్రధారి జగన్ గారి అనే విషయం ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకుంటున్న విషయం సార్. ఒకవేళ నిజంగా ఈయన కనుక వెళ్ళాలనుకుంటే, అంటే ఇది నా ఊహ చెప్తున్నానండి, వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నాకు సెక్యూరిటీ అరేంజ్ చేయండి, నేను రాజమండ్రి వెళ్తున్నాను మా సహచరులను కలవడానికి అంటారు. ఆయన అక్కడి నుంచి ఇక్కడ బయలుదేరి వచ్చేలోపు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి అక్కడి నుంచే ఏ వీడియో కాన్ఫరెన్స్లో జడ్జి గారికి ప్రజెంట్ చేసి వెనక నుంచి ఒక్క తోపుతో వస్తే ఈయన కూడా రాజమండ్రి లోపలికి వెళ్ళిపోతాడేమో అని డౌట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈయన ప్రత్యేకంగా అరెస్ట్ చేయాలంటే మళ్ళీ ఈయన వెనకాతలు ఇప్పుడు ఏదో 18 లక్షల సైన్యాన్ని తయారు చేస్తున్నాడు, గంజాయి కుర్రాలు తయారు చేస్తుంది, అంతా చేస్తున్నాడు కాబట్టి అలా చేస్తారేమో అని ఆయన భయం అయి ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని చోట్లకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే దానికి దీనికి ఉన్న తేడా ఒకటే అండి. ఇందులో మెయిన్ సూత్రధారి ఈయన కాబట్టి ఈయన వెళ్ళి అక్కడికి వెళ్తే ఒకవేళ పనుగా నన్ను కూడా వేస్తారేమో అని అనుకుని ఉండొచ్చు ఆయన. అయితే ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈయన ఎందుకు గతంలో ఓన్లీ బాధితులను పరామర్శించాడు, ఇప్పుడు నేరస్తులను పరామర్శిస్తున్నాడు అని మీరు అడిగారు. సినిమాలు చూసే ప్రతి కామన్ వ్యక్తి కూడా తెలిసిపోతుంది సార్. ఎందుకంటే సినిమాలో ఒక 4 రౌడీలు రేప్ చేస్తారు, హీరో గారు వచ్చి 4 దాన్ని ఒక ఇద్దరిని హాస్పిటల్లో ఒక ఇద్దరిని జైల్లోనే పారేస్తారు. అప్పుడు మెయిన్ విలన్ వస్తాడండి ఎక్కడికి, ఆ రేపుకు గురైన బాధితులను పరామర్శించడం. ఈ మెయిన్ విలన్ ఏం చేస్తాడు, ఆ జైల్లో ఉన్న ఈ రౌడీల్ని హాస్పిటల్లో కట్లు కట్టించుకున్న వాళ్ళని పరామర్శిస్తాడు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పరామర్శిస్తున్నాడు అన్నప్పుడు ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన ఎందుకు వాళ్ళని పరామర్శిస్తున్నాడు అనేది ఆంధ్ర ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది సార్. అయితే ఇదే సందర్భాన్ని చాలా సందర్భాలను మనం మాట్లాడడానికి పెద్దలు కొన్ని సామెతలు చేశారండి. దానిలో భాగంగా ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం మాట్లాడాలంటే కనకపు సింహాసనమున అని ఒక సామెత ఉందండి. అంటే ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఎంత పీక్ స్టేజ్లో ఉన్నా సరే అతని బుద్ధి మాత్రం మారదు అనడానికి ఆ సామెతని పెద్దలు ఉపయోగిస్తారు సార్. అయితే ఆ సామెతను నేను జగన్ గారికి ఉపయోగించనండి, ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు నేను ఒకటే మాట్లాడతాను సార్, ఆయన తెలిసింది ఒకటే అండి. ఒక సినిమాలో ఒక కమెడియన్ అంటాడు సార్, బాబు నీకు హిందీ వచ్చా అంటే నాకు హిందీ వచ్చండి అంటాడు. అయితే ఏది అక్కడ ఉన్న వాళ్ళు ఎలా రండి అంటానికి ఏమంటారంటే ఇద్దరు రాయి అంటాడు. సరే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళమని చెప్పడానికి ఏమంటారు హిందీలో అంటే, ఏముందండి మనం అక్కడికి వెళ్ళిపోయి ఇద్దరు రాయి అంటామండి అంటాడు. అంటే ఆడికి ఆ ఒక్క మాటే వచ్చు. ఇక్కడ జగన్ గారికి ఒకటే వచ్చండి పరామర్శ. ఈయన
అప్పటి నుంచి అంటే ఈయన పార్టీ నిర్మించింది ఒక శవం మీద, ఒక పరామర్శ మీద. ఈ పరామర్శలు ఒక్కటే తెలిసిన వ్యక్తి ఇక అది చేయడంలో మనకు అంత ఆశ్చర్యం ఉంది సార్. నిన్న కాక మొన్న మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు సింగపూర్ వెళ్ళి, ఒక ఆయనేమో 36 మీటింగ్లు అటెండ్ చేశాడు, పెద్ద ఆయనేమో 26 మీటింగ్లు అటెండ్ చేశాడు. అది చేయగలడా జగన్? జగన్ ఏం చేయగలడు? ఇక ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సాధించుకొచ్చిన విజయాన్ని ఈ ప్రజలు ఎవరో మాట్లాడుకోకుండా ఇక్కడికి వెళ్ళేదో గలాట చేయడం వచ్చు. ఆ గలాట చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడో ఏదో జరిగిందన్నట్టు మభ్యపెట్టే మాటలు మాట్లాడడం ద్వారా రేపు 2 రోజుల తర్వాత వచ్చే అన్నదాత కార్యక్రమాన్ని రైతుల అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారి హామీ, ఆ హామీ ఏదైతే నెరవేర్చబోతున్నారో దాన్ని తప్పుదారి పట్టించడం వచ్చు. రేపు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు, దాన్ని తప్పుదారి పట్టించాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలాంటి గొడవలు చేయాలి? అంతే తప్ప ఈయనగో నేను అభివృద్ధి చేశాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు చేయలేదని అడిగే దమ్ముందా జగన్ రెడ్డికి? జగన్ రెడ్డి తెలిసిందల్లా ఒకటే. అయితే అందులో అలా చేస్తున్నాడు అన్నంత మాత్రాన అతను తెంగరోడుగా చూడకూడదండి. ఇతను చేసిన ప్రతి పని నేను డేట్లు చూశాను సార్. ఒకసారి మీరు గమనించండి, జనవరిలో నారా లోకేష్ గారు దావోస్ వెళ్ళారండి. ఈయనకి దావోస్ వెళ్ళడం చేత కాదు. దావోస్ వెళ్ళి ఆయన సాధించిన విజయాన్ని తప్పుదారి పట్టించాలంటే ఈయన ఏం చేయాలండి? ఫిబ్రవరి అంటే జనవరి ఎండింగ్ ఏమో ఈయన దావోస్ వెళ్తే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మిర్చి ఆటి దగ్గరికి వెళ్ళి గొడవ చేశాడండి. అంటే ఆ విషయాన్ని ఇక్కడ చర్చించకుండా తర్వాత మే 28వ తారీఖున దీపం పథకం ఇచ్చాం సార్ మా గవర్నమెంట్ నుంచి. మే 28న దీపం పథకం ఇస్తే ఆ దీపం పథకం కోసం చర్చ లేకుండా చేయడం కోసం ఈయన ఏం చేశాడు? ఏప్రిల్ కరెక్ట్ గా 10 రోజులకి రాప్తాడు వెళ్ళి ఎవరో చనిపోయిన వ్యక్తిని నేను పరామర్శిస్తున్నానని ఆ హెలికాప్టర్ దగ్గర గొడవ, గంజాయి కుర్రలు గొడవ, అంటే మొత్తం టాపిక్ డైవర్ట్ చేయటం. మీరు చాలా క్లియర్ గా చూడండి సార్. జూన్ 11వ తారీఖున సుపరిపాలనలో తొలెడుగా మేము కార్యక్రమం చేస్తే దాన్ని తప్పుదో పట్టించడానికి అదే 11వ తారీఖున ఎప్పుడో బ్యాటింగ్ లో చనిపోయిన ఒక వ్యక్తి గురించి ఆయన విగ్రహం పెడుతున్నాం మేము అని చెప్పి లేదండి పొదిలి టొబాకో దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ చేశాడు సార్. జూన్ 19వ తారీఖున నారా లోకేష్ గారు టోనీ బ్లేర్ ని కలిశారండి, బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి. దాన్ని తప్పుదారి పట్టించడానికి అదే డేట్లో అయినా సింగయ్య మృతి జరిగిన ఆ ఘటన ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ చేశాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ అమరావతిని కానీ లేకపోతే పోలవరం అన్నింటిని పరిగెట్టెత్తుంటే దీనికి ఏం చెప్పాలో అతను దగ్గర సమాధానం లేక అతను తెలిసింది ఒకటే, ఏదో రాయ్యే. ఇతను తెలిసింది ఒకటే, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో పరామర్శ పేరుతో నేరస్తులను పరామర్శం చేస్తాం, విమర్శలు చేయటం. అక్కడి నుంచి మొత్తం టాపిక్ అంతా ప్రజలందరూ ఇదే మాట్లాడుకునేలా చేయడం కోసం ఎంత నీచానికన్నా దిగజారు మాట్లాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెలిసిపోయిన తర్వాత ఇలాంటి స్ట్రాటజీలు అతను ఇంకొక 100 కాదు 1,00,000 చేసినా కనీసం అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదనేది ఆ పక్కన ఉన్నవాడు ఎవడన్నా చెప్పి అతన్ని ఎవరికైనా చూపిస్తే బాగుంది సార్. బాగుంది. ఎవరు చూపిస్తారండి? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే ఇది చేయలేకపోయారు. ఆయన చూపించాలో లేకపోతే ఆయన యాటిట్యూడ్ అది కాబట్టి రాజకీయాల్లో ప్రజలే నిర్ణయం తీసుకోవాలా అనేది డెమోక్రసీలో ఉండే వాల్యూస్. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈయన అక్కడికి వెళ్ళి సత్యమూర్తి గారు అక్కడ ఇచ్చే ప్రతి స్పీచ్లోని ఈ మధ్య ఒక డైలాగ్ చెప్తున్నాడు. ఇది మంచి పరిపాలన అందించి ప్రజల ఆదరాభిమానాలని చూరగొనాలి చంద్రబాబు, అది నేర్చుకో. మంచి పరిపాలన అందిస్తే ఆదరాభిమానాలు చూరగొట్టే విద్య జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే మనం 11 కొడతాయి. అది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్తున్నాడు నాకు ఎంత ఆలోచించినా అర్థం కాల. మరి స్క్రిప్టెడ్ రాసిచ్చాడు కాబట్టి చదివేస్తున్నాడా లేకపోతే నిజంగానే మరి ఏమన్నా అలాంటి రియలైజేషన్ ఏమన్నా పశ్చాత్తాపం ఏమన్నా వచ్చిందా నాకు అర్థం కాల. అంటే అటువంటి పదాలు ఆయనకు వర్తించవు, ఆయనకు అసలు సెట్ కావు. పశ్చాత్తాపాలు అటువంటివి ఉండవు. ఆయనకి ఏంటి అంటే తను బాగా పరిపాలించాను అని చెప్పుకోవటానికి అనుకుంటున్నాడు, తాను అనుకుంటున్నాడు. అనుకుని ప్రతిసారి కూడా ప్రతి స్పీచ్లో అదే చెప్తాడు, చంద్రబాబు నాయుడు పరిపాలన నేర్చుకోవాలి అని. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పరిపాలన నేర్చుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. అందరూ ఓపెన్ గా నేర్చుకున్నారు, ఓపెన్ గా చెప్తూ ఉన్నారు. ఈయన వచ్చి అదే మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నిన్న నెల్లూరులో మీరు స్క్రిప్ట్ తీసుకొని చూడండి, అంతకు ముందర పొదిల్లో స్క్రిప్ట్ కానీ లేకపోతే మీరు ఎక్కడ రెంటపాళ్ళ స్క్రిప్ట్, ఏ స్క్రిప్ట్ అయినా ఒకటే ఉంటుంది. ఆల్మోస్ట్ డేట్లు మారితే కొద్దిగా లోకల్ గా పేర్లు అంతే తప్ప ప్రతిదీ ఒకటే స్క్రిప్ట్ ఉంటున్నది.
ఆ స్క్రిప్ట్ ఎప్పుడు మొదలు పెట్టాడంటే వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని ఒక రౌడీ షీటర్ చనిపోతే పొడుచుకుని నరికేసుకున్నారు. నరికేసుకున్న అక్కడి నుంచి అదే స్క్రిప్ట్ అదే కాగితాలు తీసుకొని వెళ్ళి ప్రతిసారి చదువుతున్నాడు. ఒక రిపోర్టర్ ఎవరో అతను వినుకొని వెళ్ళినప్పుడు ఏదో మధ్యలో ఆపి క్వశ్చన్ వేస్తే మర్చిపోయాను అన్నాడు. క్వశ్చన్ వేసే ప్రతి రిపోర్టరు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అనుకొని నువ్వు ఎక్కడి నుంచి ఆంధ్రజ్యోతి కదా, వాస్తవానికి అతను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాకపోయినా కానీ అడిగి నువ్వు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇట్టగా అడుగుతుంటారు అన్నాడు. అంటే అని ఫ్లో పోయింది నాకు అన్నాడు. నాకు ఫ్లో పోయింది అని చెప్పి ఇంకా చెప్పలేదు, వెళ్ళిపోయాడు. అవును, ఆ స్క్రిప్ట్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. అంటే ఇటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా ఏదో చాలా అరుదుగా ఉంటారు. ఏదో తెలియక చేస్తున్నాడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన రాజేష్ చెప్తున్నది ఇప్పుడు మాసేన్ రాజేష్ చెప్పింది అక్షరాల కరెక్ట్. ఎందుకంటే ఇతను చెయ్యటమే ఒక కుట్రతోటి చేస్తూ ఉన్నాడు, ప్లాండ్ గా చేస్తున్నాడు. ఎంత ప్లాండ్ గా లేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14వ రోజే 36 మంది మా వైసీపీ కార్యకర్తల్ని తెలుగుదేశం వాళ్ళు నరికి చంపారనే పచ్చి అబద్ధాన్ని ఎట చెప్పగలుగుతాడు? 14 రోజు జస్ట్ 14 days లో చెప్పేసి మీకు ఆ 36 పేర్లు మేము యాక్షన్ తీసుకుంటామంటే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకంటే 13 నెలల్లో 14 బహుశా ఆ 14 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో 36 మంది చనిపోయి ఉంటారు. అది కూడా లేదు. ఒకవేళ అకౌంట్ రాజశేఖర రెడ్డి గారు కనుక అప్పుడు గుండె బగిలి చచ్చిపోయారని సేమ్ అదే కాన్సెప్ట్ అండి. అంటే ఇవే చెప్పినవే చెప్పుకుంటూ ఆ స్క్రిప్ట్ మార్చుకోకుండా అదే స్క్రిప్ట్ చదువుకుంటూ చెప్తూ ఉంటే ఇప్పుడు ఒక అంచనాకు వచ్చేసారు మొత్తం రాష్ట్ర ప్రజలను. అందుకనే మీకు నెల్లూరు టూర్లో ఎక్కడ స్పందన లేదండి, ఫెయిల్ అయింది టూర్. అది ఎక్కడా కూడా మనుషులు రాలేదు, మాట్లాడలేదు. ఈయన మాట్లాడుతుంటే కూడా లేచి వెళ్ళిపోయారు ఉన్న 10 మంది కూడా. అటువంటి పరిస్థితుల్లోకి అతనే వచ్చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను వస్తున్నానంటే 2000 మంది పోలీసులను పెడుతున్నారని చెప్తున్నాడు. మీరు లాస్ట్ 2 పర్యటనలు మీరు చూడండి, 2000 మంది పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా పెడుతూనే ఉన్నారు. కానీ గత 2 సార్ల నుంచే చెప్తూ ఉన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? నాకు భద్రత ఇవ్వట్లేదు, పోలీసులు రావట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు 2000 మంది పోలీసులు వస్తున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు అంటున్నాడు. తిరుపతిలో చిత్తూరు జిల్లాలో జరిగిన బంగారుపాళ్యం పర్యటన ఉంది కదా, అప్పుడు పోలీసులు ఒకటే చెప్పారు, నువ్వు ఏ రూట్ అయితే మాకు ఇచ్చావో ఆ రూట్లోనే రా, నువ్వు ఎక్కడైతే ఆగుతానన్నావో అక్కడే ఆగు అని చెప్పారు. అది ఆయన డీవియేట్ అవడానికి చాలా ప్రయత్నం చేశాడు, కుదరలేదు. ఇక్కడ నెల్లూరులో కూడా పోలీసులు అదే చెప్పారు, నువ్వు ఏ డైరెక్షన్లో వస్తానన్నావో అందులో నుంచే రా, నో డీవియేషన్ అని చెప్పేసరికి ఇక్కడ మొత్తం కూడా అంటే ఆయన ఆక్రోశం మొత్తం తీసుకొచ్చి అంత చంద్రబాబు నాయుడిని ఆయన ఎవరో కొట్టాడు, ఈయన ఎవరో కొట్టాడు, చంద్రబాబు నాయుడు చంద్రబాబు బావిలో దూకాలట. చంద్రబాబు బావిలో దూకాలా, ఎవరు బావిలో దూకాలనేది ఆల్రెడీ ప్రజలైతే చెప్పేశారు. ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత ఆ తీర్పుకి కట్టుబడి ఉండి మన ప్రవర్తనని మనం మార్చుకోగలిగితే ఏదైనా నిన్ను మనిషి అని పిలుస్తారు. అట్లా కాకుండా నో నథింగ్ డూయింగ్ అని చెప్పి అదే బాటలో ఉండి అదే మాటలు మాట్లాడుకుంటూ ఇంకా భయంకరంగా మాట్లాడుతూ ఫ్రస్ట్రేషన్ని బయటికి చూపించటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రత్యేక లక్షణం. అసలు కూడా అటాక్ లాగా చూపిస్తాడు. నీకు ఏమి నేరం చేశాడు? అక్రమ అరెస్ట్ అంటాడు. నీకు క్వాడ్జీలో రుస్తుం మైన్స్ లో అక్రమంగా అన్యాయంగా క్వాడ్జీ తవ్వుకొని అమ్మాడని చెప్పి గవర్నమెంట్ రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వస్తే దాని మీద కేసు పెడితే కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు కదా. అయినా సరే అది అక్రమ అరెస్ట్ అంటాడేంటి? అక్రమ అరెస్ట్, అక్రమ కేసు అంటే కోర్టు చేసినా కూడా ఆయనకు అక్రమ కేసు లాగానే అక్రమ కేసు అంటాడు, అక్రమ అరెస్ట్ అంటాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో తోక జాడిస్తే తోకలు కత్తిరిస్తా అని అంటున్నారు.
వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఈసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అండ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని పరామర్శించడానికో పలకరించడానికో లేకపోతే ఇంకేదో మెచ్చుకోవడానికి మనకు అనవసరం, కానీ వెళ్ళిన టూర్ ఎందుకు విఫలమయ్యింది? ఇది చాలా చాలా వైరల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇంకోటి కూడా బయటకు వచ్చింది, అక్కడ జనం లేక వెంటనే సాక్షి మీడియా వాళ్ళు బంగారు పాళ్యంలో ఉన్న విజువల్స్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేసి ఇదే అదేని చూపించే ప్రయత్నం చేశారు, చూపించారు అని లైవ్లో ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. సో ఎందుకు ఈ పర్యటన ఫెయిల్ అయింది, దీని నుంచి అయినా ఆయన రియలైజ్ అవుతాడా అనేది. బాలకోటే గారు, ఎందుకు నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటన విఫలమైంది? చాలా ఫ్లాప్ షో, వాళ్ళు ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చాలా చేశారు ఆ రోజు. వాళ్ళ టీవీలో, మరుసటి రోజు వాళ్ళ పేపర్లో ఏదో తిప్పలు పడ్డారు, కానీ క్లియర్గా కనబడిపోతుంది అక్కడ పోలీసులే ఎక్కున్నారు వాళ్ళ వచ్చిన వీళ్ళకంటే. ఏదో తరలించే ప్రయత్నం కూడా చేశారు. ఏంటి దానికి కారణం ఏమై ఉండొచ్చు? వెంకటకృష్ణ గారు, ఏ రాజకీయ నాయకులు వెళ్ళినా ముందుగా వాళ్ళ దగ్గరకు వచ్చేది వాళ్ళ కార్యకర్తలండి. అవును, మనమేమో ప్రజలు 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 అని అంటుంటాం. ప్రజలు ఎందుకు వస్తారండి? పని పాట లేకుండా. కరెక్టే. వాళ్ళ కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు. కార్యకర్తలు నాయకులు పోగేసిన జనం వస్తారు. అంటే ఒక రూపాయి తీసుకున్నాడు వస్తాడు. వీళ్ళందరి చేత కేకలేపించి అరుపులు చేసేసి మాకేదో ప్రజాబలం ఉంది అని అనుకుంటే ఎలా? ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన చేయాలి, మంచి పరిపాలన అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు అని. ఎందుకు అంటున్నాడంటే, పొద్దుగోకులు నిన్ను నరికేస్తా, నిన్ను చంపేస్తా, రప్ప రప్ప అంటే ప్రజల్లో బాగోదు కదా. అక్కడక్కడికి అసలు మసాలా దిలిసేయాలి కదా. తాను ఏదో మంచి పరిపాలన చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేయట్లేదు అన్నట్టు పోవాలి. కాబట్టి ఒక పదం పలుకుతూ ఉంటుంటాడు. నిన్న కూడా నెల్లూరులో ఎక్కడ కూడా జనసంచారం నేను కనిపించాల, ఎవరో రాలా. పైపెచ్చేందుకు ఇప్పుడు రాను రాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నాడండి. రాను రాను ఏమవుతుందంటే ఆయన గ్రాఫ్ మరింత పడిపోతుంది. ఇప్పుడు అన్న వస్తున్నాడు అని అంటే అసలు ఏమంటాడో అర్థం కావడంలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తా, లోకేష్ గారిని లేపేస్తా, పవన్ కళ్యాణ్ లేపేస్తా అని ఆయన పక్కన కూడా లేపేసేటట్టున్నాడు. ఏం పొద్దుగూకులు లేపేయటము, వడ్డీలు, చక్ర వడ్డీలు, యాప్లు పెట్టుకోండి, పేర్లు నమోదు చేసుకోండి. నాకు ఈ సందర్భంగా ముఖ్యమైన మాట చెప్పాలి వెంకటకృష్ణ గారు. కింద స్కోరింగ్ వస్తుంది. ఈ లిక్కర్ కేసులో నిందితులందరూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఒక్కొక్క బెయిల్ పిటిషన్ వాయిదాలు ఎడుతుంది. నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే లోపు జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బెయిల్ మీద బయటకు వచ్చేటట్టున్నారు. వీళ్ళేదో మేము జగన్ లోపల పంపిస్తాం, జగన్ లోపల పంపిస్తే అసలు వాళ్ళు బయటకు వచ్చేటట్టున్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి వెళ్తారు కాదు. అప్పుడు వాళ్ళందరూ మొగల ములాఖాతు పెట్టుకుని ఆయన నెల్లి ఓదారుస్తారేమోలే. ఒకవేళ అదే జరిగితే, మీరు అన్నది జరిగితే ఒక్కొక్కరు 70 కిలోలు 80 కిలోలు 100 కిలోలు బరుగుండోళ్ళు బలమైన నాయకులు. ఇప్పుడు న్యాయవాదులందరూ కూడా మన స్వాతిముత్యంలో కమల్ హాసన్ టైపులో జడ్జిలను నిద్రపోనివ్వటంలా, కోర్టుల్లో ఇక వేరే పేరే లేదు, ఇదే కేసు. ఆ జడ్జిలు కూడా రావడం ఈ ఫైల్ చదవడానికే సరిపోతుంది. ఏడ ఊపిరాడనిస్తున్నారండి? కింది కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు అంటే ఈ విధమైన కార్యక్రమాలు. కాబట్టి ఇప్పుడు మీకు మాట చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగానే ఎత్తుగడ ఎత్తుకున్నాడు. అంటే తన పరిపాలనలో చేసింది ఏది లేదు కాబట్టి, చెప్పుకోవటానికి ఏది లేదు కాబట్టి, ఆ ఒక్కటి తప్ప, అంటే బటన్ నొక్కుడు తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలను కలుషితం చేస్తే, ఈ శాంతి భద్రతల మాటున అంటే అమావాస్య చంద్రుడిలాగా కూటమి ప్రభుత్వం చేసే మంచి పని కనిపించకుండా పోతుందండి. ఇదే ఒక రాజకీయ విద్య. అంటే ఎక్కడ పోయినా సరే అలజడి రేపేసామనుకోండి, ఆ అలజడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి 1972లో కళాశాల విద్యలో కొట్టారనే మాట ఈయన ఎలా అనగలుగుతున్నారు చెప్పండి? 72లో అంటే అప్పటికి ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి 56 సంవత్సరాలు. అంటే అప్పటికి 4 సంవత్సరాలు షెడ్యూల్ గట్ల, ఏం షెడ్యూల్ గట్ల టపా 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 కొట్టిందని చెప్తాని పిట్ట కథలు చెప్తున్నాడు. అంటే ప్రజల్లో ఏదో చర్చ జరగాలని, అంటే నవ్వుకుంటారు, పరువు పోతుందనే మాట కూడా లేకుండా చేస్తారు. ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారంటే నేను మాట చెప్తా వెంకటకృష్ణ గారు, శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో మనం ఎంత అభివృద్ధి చేసినా కనిపించదండి. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రధానమైన కారణం అండి.
ఎందుకంటే ఆ రోజున అన్నగారిని కులాల యొక్క ప్రాణాలు తీయటం కానీ, అమరావతి రైతుల్ని హింస పెట్టడం కానీ, అబ్దుల్ సలాం లాంటి యొక్క మైనార్టీ వాళ్ళు రైలు పట్టాల కింద చనిపోవటం కానీ, వాళ్ళ ఆత్మలు క్షోభించి జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఉరితాడైపోయి 11 సీట్లకి శిక్ష వేసినాయండి. మళ్ళీ ఆయన అనుకుంటున్నారంటే రాష్ట్రాన్ని నన్ను ఏదో మీకు ఒక మాట, ఈ మాట విన్నారా వెంకటకృష్ణ గారు? దాదాపు 200 మంది అమెరికా గన్ షూటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసిందని సోషల్ మీడియాలో పల్చలు చేస్తున్నారండి. కేసు పెట్టారు, అతను పరారీలో ఉన్నాడు, అది ఇవో ఉంటారు కొంతమంది ఓవర్ అంబిషియస్, లేకపోతే డబ్బులకో చెప్పడమో ఏదో జరుగుతూ ఉంటది, అది మనం చెప్పలేము. మొత్తం మీద అది అతను అన్నది 10 రోజులు అయింది తిరగడం మొదలెట్టి. అదే ఈ తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో భావాన్ని రెచ్చగొట్టాలి, ఇది వాళ్ళ వ్యూహం. ఇప్పుడు అమెరికా నుంచి 200 మంది షూటర్స్ రావాలా ఏంటి? కాదండి, అమెరికా నుంచి రావాలా 200 మంది షార్ప్ షూటర్స్? ఇక్కడ అంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు షార్ప్ షూటర్స్. ఎందుకులే కానీ అవన్నీ చెప్పుకోవడం ఎందుకు. కానీ వినూషారెడ్డి గారు ఇక్కడ సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటి, ఈ ప్రభుత్వం ఏడాదిలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది ఈ ప్రభుత్వం మీద అని చెప్తూ ఉంటాడు. కానీ ఆయన ఏం చెప్తాడో పక్కన పెడితే రీసెంట్ టైమ్స్లో ఆయన పర్యటనలు కానీ, లేకపోతే వాళ్ళ నాయకుల వ్యవహారాలు కానీ ఇవన్నీ చూస్తుంటే విచిత్రంగా ఒక అపోజిషన్ పార్టీ గ్రాఫ్ ఇంత దారుణంగా పడిపోవడం అనేది ఇంతకుముందు ఎప్పుడు చూడలే మనం. అపోజిషన్ పార్టీ గ్రాఫ్ ఆయన 39.6% ఎంతో ఉండింది కదా మొన్న ఓటు బ్యాంక్. అలాంటిది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో చెప్పడం కూడా కష్టమే. అంత దారుణంగా పడిపోయింది. ఏంటి దీనికి కారణం ఏమై ఉంటుంది? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మన భారతదేశంలో మీరు చూసారనుకోండి, అపోజిషన్ అంటే స్ట్రిక్ట్ గా మనం తెలుగులోకి కన్వర్ట్ చేసాం అనుకోండి, వ్యతిరేకత అని వస్తుంది ఆపోజిట్ అంటే. కానీ ప్రతిపక్షం అనేది మాట్లాడతాం. అంటే రాజకీయాల్లో ఇప్పుడు చాలా పార్టీస్ ఉంటాయి మన భారతదేశంలో. ఎవరైనా సరే ఒక పార్టీ పెట్టచ్చు, నిలవచ్చు. సో అపోజిషన్ అంటే వాళ్ళు ఏదో శత్రువులు, లేకపోతే వాళ్ళతో రోజు వైరం పెట్టుకోవాలి అనేది ఉద్దేశం కాదు. ప్రజలు కూడా దాన్ని హర్షించరు. అపోజిషన్ కి చాలా ముఖ్యమైన బాధ్యత ఉంది వికే గారు. డెమోక్రసీలో ప్రజల తరపున గళం విప్పాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఒక గవర్నమెంట్ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, కొన్ని తప్పులు చేయొచ్చు, లేదా ఇంకా మెరుగ్గా చేయొచ్చు. ప్రతిపక్షం పాత్ర ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. గవర్నమెంట్ చేసే కొన్ని విషయాలలో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపడం, ప్రజల తరపున వాళ్ళ అసెంబ్లీలో సమస్యలను ఇంకా దగ్గరగా తీసుకెళ్లడము, అట్లా చేయాలి. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే నిర్మాణాత్మకంగా ఆలోచనలతో చేయాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం చూస్తే చాలా వరకు కూడా అలా చేసిన వాళ్ళే నెక్స్ట్ ఎలక్షన్స్ లో సక్సెస్ఫుల్ గా వచ్చారు. మీరు లాస్ట్ టైం చూసారనుకోండి, 2014 to 2019 లో ప్రతిపక్షంలో ఉన్న 3 పార్టీలు అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. రాష్ట్ర ప్రజల ముందు మనం ఏం పెట్టాము, మన రాష్ట్ర ఆర్థిక స్థితిని ముందుగా పెట్టాము. అప్పులు ఎంత చేస్తున్నారు, ఆ అప్పులను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, అసలు డెవలప్మెంట్ జరగట్లేదు, కొత్త ఇండస్ట్రీలు రావట్లేదు, రోడ్లు వేయట్లేదు ముఖ్యంగా, అండ్ మద్యం మైనింగ్ కుంభకోణం. ఈ విధంగా చేశాం తప్ప అక్కడ అధికారంలో ఉన్న మహిళా నాయకులను కించపరచడం, రప్ప లేకపోతే నిన్నన్నట్లు మా వాళ్ళకి పోయి చంపేసి, ఈ విధంగా గత ప్రతిపక్షంగా ఉన్న ఏ పార్టీలు చేయలేదు. నిర్మాణాత్మకమైన పాత్రను పోషించాయి కాబట్టి ప్రజలు మళ్ళీ హర్షించి ఓట్లు వేశారు. డెమోక్రసీ అన్నాక నేను కూడా ఒకటే చెప్తాను వికే గారు, ఒక మంచి ప్రతిపక్షం ఉండాలి. ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీగా, నేను యాక్చువల్ గా ఇంకొకటి నిన్న లోకేష్ గారు చెప్పారు, సింగపూర్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు లూలు కంపెనీ 2019లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. అదే కాకుండా సింగపూర్ కన్సార్షియం ఇంకొంచెం ఎవరు మరి ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఇక్కడ స్టేబుల్ గా లేదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, ప్రభుత్వం కూలిపోతుంది అని వాళ్ళని ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంట, భయపెడుతున్నారంట. అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటూ ఇక్కడ ప్రజలను మభ్య పెట్టడమే కాదు, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళను కించపరచడమే కాదు, మన రాష్ట్రం ఎవరు ఫోన్ చేసి చెప్తారు చెప్పండి? మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంటుంది? సింగపూర్ ప్రభుత్వానికి ఫోన్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కుప్పకూలిపోతుందని, ఆంధ్రప్రదేశ్ బాగు కాకూడదు అనే అంత విపరీతమైన ధోరణి ఆలోచన మీరు ఎవరికి ఉంటుందని అనుకుంటున్నారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. వీళ్ళు ఇలాగే ఉంటే వీళ్ళే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే విధంగా
అహంకారంతో, లేకపోతే పక్క వాళ్ళను అనగదొక్కాలి, వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడేయాలి అంతే తప్ప రాష్ట్రానికి ఏం ఉపయోగం, ప్రజలకు ఏం ఉపయోగం, మనం ఇంకా ఎలా మంచి చేయొచ్చు అనేది మాట్లాడకుండా ఉంటే ప్రజలు హర్షించరు. వికే గారు, ఒకటి నేను లాస్ట్ చెప్పి ముగిస్తాను. కడప జిల్లా నుంచి ఎన్నికయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అందరూ యుఎస్ పోతే గ్రాండ్ క్యాన్యన్ అని మాట్లాడతారు. గండికోట మరి గ్రాండ్ క్యాన్యన్ కాదా అండి ఆంధ్రప్రదేశ్ కి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఒబెరాయ్ హోటల్. అలాంటి నిర్మాణాత్మకమైన పనులు ఏమీ చేయలేదు, సరే కదా. ఇటువంటి విమర్శలు చేస్తూ ఉంటే ప్రజలు ఎలా హర్షిస్తారు? రేపు కడపలో కూడా మంచి చేసిన ప్రభుత్వము, మంచి చేసిన రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళే గెలుస్తారు. మీరు నేను కొట్టేస్తాను, లేకపోతే చంపేస్తాను, రప్ప నరికేస్తాను, ఆడవాళ్ళని ఇలా మాట్లాడితే ప్రజలు గ్రాఫ్ పడిపోక ఏం జరుగుతుంది? వికే గారు, మీరే చెప్పండి. రైట్. కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎలా ఉంది రాజేష్ గారు? ఎందుకంటే వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే మాట్లాడుతుంటే కానీ ప్రభుత్వం మీద రావాల్సిన వ్యతిరేకత కంటే ప్రతిపక్షం మీద వస్తున్న వ్యతిరేకత ఎక్కువగా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల ఇంకా చాలా దారుణంగా పడిపోతుంది. వినూషారెడ్డి గారు చెప్పినట్టు, నిన్న లోకేష్ గారు చెప్పిన విషయం, వీళ్ళు సింగపూర్లో ఉండగానే ఇక్కడ నుంచి మెయిల్స్ వెళ్ళిపోయినాయి అంట, ఇక్కడికి రావద్దు, ఇక్కడ అది, ఇక్కడ ఇది అని. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా వదిలేదు లేదని లోకేష్ గారు చెప్పారు, అది వేరే విషయం. కానీ అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఎవరు రావద్దు, వీళ్ళ రాష్ట్రం నాశనం అయిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇది జనానికి అర్థమైందా? గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది సార్? గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మొన్న 2024 ఎలక్షన్లో జగన్ గారు ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో జగన్ గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉందండి. దానికి ఏంటి నిదర్శనం, ఏంటి ఆధారం రాయేష్ అని మీరు అడగొచ్చు నన్ను. ఎవరైనా కానీ గవర్నమెంట్ వాళ్ళు 2019 నుంచి 24 దాకా గవర్నమెంట్ ఉన్నారు. 24 ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు సార్? జనరల్గా ఒక 6 నెలల్లో 7 నెలల్లో 1 సంవత్సరం పాటు ముందు సైలెంట్గా ఉంటారు, అసెంబ్లీకి పోతారు, వస్తారు. ఒకవేళ జగన్ గారు అయితే వెళ్ళి యలహంక ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోవచ్చు, లేదా ఈ లెక్కర్ కేసుల ఆధారాలు అన్ని వచ్చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెస్ట్ తీసుకోవచ్చు. 1 సంవత్సరంన్నర పాటు అసలు లేవి ఇంత పోరాటం చేయాల్సిన పని లేదండి. కానీ డే 1 నుంచి ఈయన పోరాటంలో విజృంభించేస్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ కోయిలు ముందే కూసింది, ఎందుకు కూసేస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళ కార్యకర్తల్లో అసంతృప్తి, వాళ్ళ కార్యకర్తల్లో ఇతని మీద నమ్మకం పోతుంది. అది గమనించిన ఈయన, అరే కార్యకర్తలను ఎలాగన్నా మనం నిలబెట్టుకోవాలి, కాబట్టి మనం ఎప్పటి నుంచే ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇతనికి వచ్చిన పాండిత్యం ప్రదర్శిస్తున్నాడు. సరే, ఎక్కడో విన్నాను మౌని మేధావి అని, అంటే మౌనంగా ఉన్నవాడిని మేధావి అనుకుంటారటండి. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉంటే, జనంలో రాకుండా ఉంటే ఆయన గురించి ఎంతో కొంత పాజిటివ్ ఉంటుందండి. ఎందుకంటే ఆయన నోరు మంచిది కాదు, ఆయన చేష్టలు మంచివి కాదు. ఎప్పుడైతే ఆయన జనంలో తిరగడం మొదలెట్టాడో కొత్త ఓటింగ్ని తెచ్చుకోవడం కూడా పక్కన పెడితే ఉన్న ఓటింగ్ను కూడా చేజార్చుకుంటాడండి. ఎందుకంటే ఈయన మాట్లాడే మాటలు ఏముంటాయండి? ఏదన్నా ఒకవేళ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించగలడా, లేదా పాలసీలు మాట్లాడగలడా? ఏమి మాట్లాడటం, అవసరమైతే రప్ప నరికేస్తామంటాడు, లేదా మంత్రులు ఇళ్ల మీద మేము కూడా చంపేయడానికి పంపించమంటారా? ఆయనకి అయ్యేవచ్చు. మనసు దేంతో అయితే నిండుందో మాటలు అవే వస్తాయటండి. ఇప్పుడు అతను ఏమంటాడు, రేపు 29లో మేము వచ్చేస్తున్నాం అని చెప్పి కార్యకర్తలు ధైర్యం నింపడానికి చాలా కష్టాలు పడిపోతున్నాడు. ఇదే పెద్ద మనిషి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడింతా అన్నాడు, ఓడించాడా? మంగళగిరిలో లోకేష్ గారిని ఓడింతా అన్నాడు, ఓడించాడా? వైనాట్ 175 మనం గెలిచేస్తున్నాం అని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా చెప్పాడు, గెలిచాడా? 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉన్నామని వాళ్ళకి మాట ఇచ్చాడు, 30 సంవత్సరాల పాటు ఉన్నాడా? ఇతను మాట నమ్మి ఉన్న ఆస్తులు తట్టబొట్టాన్ని అమ్ముకుని మొత్తం బెట్టింగ్ వేసుకుని సర్వనాశనం అయిపోయారు వైసీపీ కార్యకర్తలు. ఇన్ని మాటలు నమ్మసక్యంగాని మాటలు మాట్లాడిన జగన్ గారు రేపు 29లో గెలిచేస్తున్నాం అంటే నమ్మే తెంగరోడు ఎవడండి ఇక్కడ? ఆ వైసీపీ వాళ్ళే నమ్మట్లేదు కాబట్టి ఈయన ఇంకా చెలరైపో, అంటే కొంచెం విధ్వంసపూరిత మాటలు మాట్లాడితే, హింసాత్మకంగా మాట్లాడితే కనీసం ఈ యూత్ అనే కనెక్ట్ అవ్వకపోతారా అనే ఆలోచనతో ఆయన రోజుకి దిగజారి మాట్లాడేస్తున్నాడండి. రోజా గారు అమాయకురాలు అటండి. ఆ వైసీపీలోనే 90% మంది చీ అంటారావండి, అసహించుకుంటారావండి. అలాంటి రోజా గారు అమాయకురాలు మా చెల్లిని తిడుతున్నారు అంటాడు, సొంత చెల్లిని తిట్టుతాడు. ఇంకా ఆయన మాటలైతే ఇంకా మనం ఎన్ని చెప్పుకున్నా ఆ వైసీపీ కార్యకర్తల్లో అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుందండి. ఇప్పుడు ఈయన దీన్ని ఇంకొక 4 సంవత్సరాల పాటు దీన్ని కొనసాగించడం ఆయన తరం కాదు కదండి. రాజారెడ్డి గారు స్వయంగా దిగొచ్చినా కూడా దీన్ని అయితే ముందుకు తీసుకెళ్లేరు. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరులో ఆల్రెడీ బయటపడిపోయింది,
నెల్లూరులో బయటపడింది కాబట్టి ఎక్కడో బంగారు పాలు ఉంది ఆ వీడియోలు తెచ్చి ఇప్పుడే మార్ఫింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఇంకొకసారి బయటికి రావాలంటే ఏంటి పరిస్థితి? పోనీ బయటికి రాకుండా ఇప్పుడు ఆగిపోతే ప్రజలు గివప్ ఇస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి ఎక్కడో దాక్కున్నాడు అంటారు. అలాగని బయటకు వస్తే జనాలు రారు, ముందు నొయ్యి వెనకాల కొయ్యి. అంటే బుద్ధి మంచిదయ్యి నిజాయితీగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఇంకా ప్రజలను మోసం చేసేద్దాం, మా బాబాయ్ అచ్చిని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసినట్టు, కోడికత్తి డ్రామా ఆడేసినట్టు, గోలకరాయి డ్రామా ఆడేసినట్టు ఇంకా డ్రామా ఆడేస్తాను అంటే ఏమన్నా ఒకసారి అబద్ధం చెప్తే తర్వాత నిజం చెప్పినా నమ్మరు తెలుగోళ్ళు. అలాంటిది ఇన్నిసార్లు అబద్ధాలు చెప్తే ఎవరండి బాబు ఈయన నమ్మేది ఈ రాష్ట్రంలో? ఇక ఆయన పని ముందు నొయ్యి వెనక కొయ్యండి. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే దళితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైన ప్రేమో, అభిమానమో, నమ్మకమో, లేకపోతే ఆ క్రిస్టియానిటీ వల్ల వచ్చే అదొక ఆ రకమైన అభిమానమో ఉంటాయి కదా, ఎవరి నమ్మకాలు అభిమానాలు వాళ్ళకు ఉంటాయి, తగ్గట్లేము. అది కూడా తగ్గుతోంది. ఎందుకంటే కొంత ఇప్పుడు ఎంతైనా వాళ్ళు అభిమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది. పూర్తిగా ఇక డెవలప్మెంట్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల, ఇప్పుడు కూడా చెడగొడుతున్నాడు అనే ఒక ఇంప్రెషన్ రావడం వల్ల అది కూడా తగ్గుతోంది అనే ఒక టాక్ ఉంది. నిజమేనా? ఇది 2024లోనే తగ్గిపోయింది సార్. అది 2024లోనే ప్రూవ్ అయిందండి. ఎందుకంటే నేను చాలా పెద్ద వైఎస్ఆర్ అభిమాని. నేను మీరు అన్నట్టు ఆ కులం కోణంలోనో మతం కోణంలోనో అతని గురించి ప్రాణాలు కూడా ఇచ్చేద్దాం అనుకున్న వ్యక్తులు అంటోండి. అలాంటి నాలాంటి ఎంతో హార్డ్ కోర్ వ్యక్తులు 2024లో అతనికి వ్యతిరేకంగా రణరంగంలో నిలబడి ఎదుర్కొని పోరాడేవండి. పోరాటమే కాదండి, అతన్ని చిత్తుగా ఓడించడంలో కూడా ఖచ్చితంగా. ఎందుకంటే దళితులు మా మేనమామలు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన వ్యక్తి దళితుల్ని చంపేస్తుంటే శవాలను తీసుకెళ్లి ఇళ్ల ముందు ఇసిరేస్తా ఉంటే ఆ ఇసిరినోళ్ళని శబాష్ అని భుజం తట్టాడండి ఆయన. కనీసం వాళ్ళని అరెస్ట్ కూడా చేయించే పరిస్థితి లేకుండా, వాళ్ళని కూడా తప్పు చేసాడని సస్పెన్షన్ కూడా లేకుండా, కనీసం సస్పెండ్ చేసిన నాటకం కూడా ఆడకుండా అతను వన్ సైడ్ పనిచేసాడండి ఎస్సీల కోసం, ఎస్సీల పైన. అలాగే క్రిస్టియన్స్ అంటున్నారు. క్రిస్టియన్ నిజంగా మీరు అన్నట్టు ఆ కోణంలో ఆయన అభిమానించారు. ఏ రోజైతే క్రిస్టియన్ ప్రాపర్టీలు కబ్జా చేస్తూ, ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడండి, ఆయన కాకినాడలో క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ అండి, ఆడపిల్లలు చదువుకునే స్కూలు, కొన్ని తరాలుగా చాలా మంది పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని తీర్చిదిద్దిన స్కూలు. ఆ స్కూల్ కబ్జా చేస్తున్నాడు. దాదాపు 100-200 కోట్లు ఆస్తుంటది. పట్టపగలు కబ్జా చేస్తుంటే పెద్ద పోరాటం చేసాం. ఆ రోజునే క్రిస్టియన్స్ అందరూ చీకొట్టారు జగన్మోహన్ రెడ్డిని. ఏంటయ్యా నువ్వు ఒత్తిదో మాకు రక్షణ కల్పిస్తావు అనుకుంటే నువ్వే భక్షించేస్తున్నాడు మమ్మల్ని అని చెప్పి ఆ ఏఎల్సీ ప్రాపర్టీ రాజమండ్రిలో దాన్ని అడ్డుకున్న నా జక్కంపూడి వాళ్ళు నన్ను చంపడానికి నా కారు మీద పడి ధ్వంసం చేసినప్పుడు అప్పుడు చాలా మంది క్రిస్టియన్స్ కనువిప్పు కలిగిందండి. ఏంటి మా తరపున రాయేసి మాడుతుంటే అతన్నే చంపేయడానికి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం చేస్తున్నాడు ఏంటి మాకని చాలా మంది. అయితే కొద్దిమంది అలాగే గుడ్డి విశ్వాసం కలిగిన వాళ్ళు అన్ని కులాల్లో మతాల్లో ఉంటారండి. వాళ్ళ కళ్ళు కూడా తెరిపించాలంటే మన ఎవరి తరం కాదండి, ఒక జగన్ గారికే సాధ్యం. అది ఆయన ఇంకో 10 రోజులు తిరిగితే వాళ్ళు కూడా కళ్ళు తెరుచుకుంటారు. రైట్. ఫైనల్గా ఈ అపోజిషన్ అంటే ప్రతిపక్షం యొక్క గ్రాఫ్ పడిపోతుండడం అనేది రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? అది నిజమేనా వస్తున్న ఫీడ్బ్యాక్? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అండి. ఇది వేరే వాళ్ళు చెప్పడం కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్లే దూరం జరుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే కారణం ఇది. అంటే ప్రజల్లో విశ్వాసం అంటే ప్రజల్లో అంటే వైసీపీ కార్యకర్తల్లోనే విశ్వాసం పోతూ ఉన్నది. ఎందుకు పోతూ ఉన్నది అంటే ఇతను వచ్చిన దగ్గర నుంచి ఏ టూర్కి వచ్చినా కానీ పోలీసుల్ని రెచ్చగొట్టడం, పోలీసుల్ని బట్టలిపి తీసి కొడతానంటాం, పోలీసులు సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి కొడతానంటాం, ఈ డైలాగులు చెప్తాడు. ఈయన వెళ్ళిపోయి ఎలాహంకి వెళ్ళిపోతాడు. అక్కడ ఫీల్డ్లో ఉండేవాడు వాడిని పోలీసుడు వచ్చి కొడుతున్నాడు. ఇది జరుగుతున్నదండి. అంటే ఇది అతను వైసీపీ కార్యకర్తల్లో ఒక రకంగా ఫ్రస్ట్రేషన్కి వచ్చేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడకపోతే పోలీసులు మాజోలికి రారు కదా అన్న ఆలోచనలో వాళ్ళు పడిపోయి వాళ్ళల్లో వాళ్ళకి ఈ యొక్క ఇది పెరిగిపోతూ ఉన్నదండి. వ్యతిరేక భావన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల వల్ల పోలీసులు ఇట్లా రియాక్ట్ అవుతున్నారు. లేకపోతే మమ్మల్ని ఎందుకు కొడతారు పోలీసులు? ఆ నెల్లూరు వెళ్ళొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఒక 20 మంది మీద 22 మంది కేసులు పెట్టారు. అవును, కూడా కొంతమంది అలాగే బిహేవ్ చేశారు అక్కడ, పోలీసులు తోసేయడం అట్లా. అంటే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అట్లా చేస్తున్నారు, కార్యకర్తలు సఫర్ అవుతూ ఉన్నారు.
ఆ తుర్క కిషోర్ ఉంది కదా, వాళ్ళ ఆవిడ చెప్తూ ఉన్నది వచ్చి, తెగ ఫీల్ అయిపోతుంది. అన్న మా అన్నయ్య, మా జగన్ అన్నయ్య మా నమ్మకం అంటుంది. మరి చాలా మందికి బెయిల్ ఇప్పించాడు మీ జగన్ అన్న, కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళకి. అవును. మరి తుర్క కిషోర్కి ఎందుకు ఇప్పించలేదు? అందుకని ఇవన్నీ కూడా ఆ పార్టీలోనే మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇది చాలా వేగంగా వైసీపీ కార్యకర్తల్లో స్ప్రెడ్ అవుతూ ఉన్నది. పైగా ఈ మధ్య కాలంలో ఒకవేళ అరెస్టే గనక జరిగితే మిగతా 10 మంది రాజీనామాలు చేసి ఒక మూమెంట్ ఏదో తీసుకురావాలని అంటే కూడా వాళ్ళు రాజీనామాలు చెయ్యం మేమని చెప్పారు అని ఒక వార్త కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ, అది వాస్తవం. ఇటువంటివి జనంలోకి వెళుతుండి జనం కూడా దూరం జరుగుతున్నారేమో. ఎనీవే, రైట్. బాలకోటి గారు ఏంటి చెప్తున్నారా మీరు? ఇందాక మీరు ఒక మాట అడిగారండి. ఆ, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద దళితుల్లో ఇంకా ప్రేమ కొద్దిగా తగ్గినట్టుంది గతంలో ఉన్న దానికంటే ఒక మాట అడిగారు మీరు. అంటున్నారని. అంటే నిజానికి ఏంటంటే వెంకటకృష్ణ గారు చాలా దారుణం అండి. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేసి మాకేమన్నా బొడ్డుకోసి పేరు పెట్టారా ఏంటండి? ఇప్పుడు నాకు చాలా చోట్ల ఎదురవుతూ ఉంటుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే దళితులు అభిమానిస్తారు అని. అసలు 5 ఏళ్ళు నరికి చంపింది మమ్మల్ని. పైపెచ్చి ఏంటంటే వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్యంలో ఒకడు ఫస్ట్ వస్తాడు, రెండో వాడు సెకండ్ వస్తాడు. 2019లో కూడా తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చినాయి. అవును, అది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. పైపెచ్చి ఒక సామాజిక వర్గం ఓట్లు వేస్తే గెలవరు. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా అన్ని సామాజిక వర్గాలు వెయ్యాలి. అందుకని మాకు అలాంటి ప్రేమ పాత్రలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన మంచి పని కూడా ఏం లేదు. ఈ రాష్ట్రంలో అసలు మార్పుకి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కూడా చాలా ప్రధానమైన చోదక శక్తుల్లో పనిచేశాం మేము. మా కష్టాన్ని గుర్తించాలి, మా పోరాటాన్ని గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నా మనవి. రైట్, తప్పకుండా అండి. 100%. మంచి మాటే అది. కాకపోతే మీతో పాటు మిగతా వాళ్ళు కూడా గుర్తించాలి, మన వాళ్ళు ఇంత ఇది చేశారు, మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలని వాళ్ళు కూడా, వాళ్ళను కూడా మోటివేట్ చేయండి అదే తరహాలో. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటి గారు, రాజేష్ గారు అండ్ వినూష రెడ్డి గారు, సత్యమూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో